హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మనసు మాట వినదు ఎపిసోడ్ 27 చూసేద్దాం. ఏంటో ఈ ప్రేమ పక్షులు వాళ్ళ లోకంలో వాళ్ళు హ్యాపీగా విహరిస్తున్నారు. నా ప్రేమ రాణి ఎక్కడుందో, నన్ను ఎప్పుడు కలుస్తుందో అని అనుకుంటున్న నీరజ్ మళ్ళీ వెంటనే ఛీ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, ఆయన లవ్నే కాదు, లవర్స్ని దగ్గర నుండి చూడడం కూడా ఇంజురీస్ టు హెల్త్ అన్నమాట అనుకొని కళ్ళు మూసుకొని పడుకుంటాడు. మరో 2 గంటల తర్వాత ఫ్లైట్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుంది. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే నీరజ్ తన లగేజ్ తీసుకొని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత క్రిష్ ఇంకా నైనా ఒక కార్‌లో, రిషి అండ్ ఆద్యాలు మరో కార్‌లో ఇంటికి బయలుదేరతారు. డ్రైవర్‌ని వెళ్ళిపొమ్మని రిషినే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. అప్పటికే మసక చీకట్లు కమ్మేశాయి. నగరమంతా విద్యుత్ కాంతులతో కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఆద్య విండో డోర్ ఓపెన్ చేయడంతో బయట నుండి చల్లగాలి వాళ్ళిద్దరిని తాకుతూ వెళుతుంది. మాటలు లేకుండా ఆ కూల్ క్లైమేట్‌లో ఒకరి ప్రెజెంట్‌ని ఒకరు ఫీల్ అవుతున్నారు ఇద్దరు. ఇంతలో రిషి ఒక చోట కారాపాడు. రిషి అక్కడ ఎందుకు కారాపాడో అర్థం కాని ఆద్య అతని వైపుకి అయోమయంగా చూసింది. రిషి నవ్వుతూ జస్ట్ 1 మినిట్ ఆద్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని కార్ దిగి బయటకు వెళ్ళాడు. కాసేపటి తర్వాత చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకొని అక్కడికి వచ్చాడు రిషి. ఐస్ క్రీమ్ చూడగానే ఆద్య ఆశ్చర్యంగా, రిషి, నువ్వు ఇది తేవడానికి వెళ్ళావా అని అడుగుతుంది. హా ఆద్య, క్లైమేట్ చాలా బాగుంది కదా, నీకు ఇలాంటి వెదర్లో ఐస్ క్రీమ్ తినడం అంటే ఇష్టమని అని రిషి చెప్పిన మాటలకి ఆద్యకి లాస్ట్ టైం రిషితో ముంబై రోడ్స్ పైన తిరుగుతూ ఐస్ క్రీమ్ తిన్న విషయం మధ్యలో మెదులుతుంది. ఆ వెంటనే నవ్వుతూ రిషి చేతిలోని ఐస్ క్రీమ్ తీసుకున్న ఆద్య, అయినా ఒకటే తెచ్చావే రిషి, మరి నువ్వు తినవా అని అడుగుతుంది. నాకు వద్దులే ఆద్య, నువ్వు తిను అంటూ మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తాడు రిషి. వెంటనే ఆద్య, అలా ఎలా కుదురుతుంది, నువ్వు కూడా తినాల్సిందే అని అంటుంది. నాకు వద్దులే ఆద్య, అయినా నేను డ్రైవింగ్ చేస్తున్నా కదా, పర్లేదు నువ్వు తిను. హా రిషి, నువ్వు డ్రైవింగ్ చెయ్యు, కానీ నేను నీకు తినిపిస్తా అంటూ ఐస్ క్రీమ్ తీసి అతని నోటికి అందిస్తుంది ఆద్య. ఆద్య ఫీల్ అవ్వడం ఇష్టం లేని రిషి నో అనకుండా బుద్ధిగా ఆపట్టాడు. అలా ఒకే ఐస్ క్రీమ్ని ఇద్దరు షేర్ చేసుకొని తినేశారు. ఈసారి కూడా రిషి మళ్ళీ కార్ ఆపేస్తాడు. మళ్ళీ కార్ ఆగడంతో ఏమైంది అని కళ్ళతోనే అడుగుతుంది ఆద్య. రిషి కూడా కళ్ళతోనే ఆద్య వెనక్కి చూపిస్తాడు. వాళ్ళు ఇప్పుడు ఆద్య ఇంటి కాంపౌండ్లో ఉన్నారు. అది చూసిన ఆద్య, హో, అప్పుడే వచ్చేసామా అని అంటుంది. రిషి ఏం సమాధానం ఇవ్వడు. ఆద్య తన సీట్ బెల్ట్ తీసి సరే రిషి, బాయ్ అని చెబుతుంది. అప్పుడు కూడా రిషి అలానే కామ్‌గా ఉన్నాడే తప్ప ఏం చెప్పడం లేదు. దాంతో ఆద్య, ఏంటి రిషి, ఏమైంది, అలా ఉన్నావు అని అడుగుతుంది. అది ఆద్య, అప్పుడే వెళ్ళాలా అని చిన్న పిల్లాడిలా రిషి అనేసరికి ఆద్య నవ్వేస్తూ అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి, నాకు కూడా ఇప్పుడే వెళ్ళాలి అని లేదు రిషి, కానీ నువ్వే త్వరగా తీసుకొచ్చేసావు, మరి నేనింక ఏం చేయను చెప్పు అని అంటుంది. ఆ వెంటనే రిషి ఆద్యని టైట్‌గా హగ్ చేసుకొని ఆమె గుండెల్లో తల పెట్టేసి, కాసేపు ఇలానే ఉండు ఆద్య ప్లీజ్ అని అంటాడు. ఆద్య కూడా ఇంకా ఏం మాట్లాడకుండా అతని తల నిమురుతూ అలానే ఉండిపోయింది. అలా వాళ్ళు ఎంతసేపు ఉన్నారో తెలియలేదు కానీ విండో పైన ఎవరో తట్టిన సౌండ్‌కి ఈ లోకంలోకి వచ్చి ఒకరికి ఒకరు దూరం జరిగారు. ఆ విండో దగ్గర ఉన్నది మరెవరో కాదు, ఆర్యన్. అతని పక్కనే అతని భార్య హేమ నిల్చొని ఉంది. ఆమె తన చేతితో చిన్ని కళ్ళు మూయడానికి ప్రయత్నిస్తుంది. కానీ చిన్ని ఆ చేతిని పక్కకి తోస్తూ, మమ్మీ, నా కళ్ళెందుకు మూస్తున్నావు, అయినా నేనిప్పుడు ఏం చిన్నపిల్లని కాదు, నాకు 3 ఇయర్స్ అని తన చిన్న చిన్న వేళ్ళని పైకి చూపించి వచ్చిరాని మాటలతో ముద్దుగా చెప్తుంది. డోర్ దగ్గర ఆర్యని చూడగానే ఆద్య కంగారుగా కారు దిగుతుంది. రిషికి కూడా అసలేం అర్థం అవ్వడం లేదు. ప్రొడ్యూసర్ ఏంటి ఆద్య వాళ్ళ ఇంటి దగ్గర, కుంపతీసి ఆద్యను ఫాలో అవుతూ తన ఇంటి వరకు వచ్చేశాడా అనుకొని ఆద్య వెనక్కి కారు దిగి ఆద్య చేయిని పట్టుకొని అతని వెనక నిల్చోబెట్టుకుంటాడు. ఆద్య నాది, తన్ని ఎవరు ఏం చేయలేరు అన్నట్లుగా ఉన్నాయి అతని చూపులు. ఆర్యన్ కోపంగా ఆద్య చేయి వైపుకి చూసి, ఆద్య, ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త చెప్తావా అని అడిగాడు. ఆ మాటలకి ఆద్య కంగారుగా, అదే అన్నయ్య, నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడ ఏం జరగలేదురా అని అంటుంది. ఆద్య ఆర్యన్ని అన్నయ్య అని పిలవగానే ఆశ్చర్యపోయిన రిషి ఆద్య వైపుకు తిరిగి, ఆద్య, ఇతను అని స్పేస్ ఇస్తాడు. అప్పుడు ఆద్య మాట్లాడుతూ,
అవును రిషి, అతను మా అన్నయ్య ఆర్యన్ అని చెబుతుంది. దానితో రిషి ఆదే చేయి వదిలి, అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావా? జూనియర్ ఆర్టిస్ట్‌గా రావడం, అసిస్టెంట్‌గా వర్క్ చేయడం ఇదంతా డ్రామానేనా? అని నమ్మలేనట్టుగా అడుగుతాడు. రిషి ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. అసలు ఏం జరిగిందో ఏంటో నేను నీకు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అని ఆద్య అనేసరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఇంకా ఎక్కువగా వాదించడం బాగోదు అని కామ్ అవుతాడు రిషి. ఆద్య, ఇందుకేనా మొన్న ఇంకా టైం కావాలి, అంతవరకు నువ్వు ఎవరన్నది అప్పుడే ఎవరికీ చెప్పకూడదు అన్నావు అని ఆర్యన్ అడిగిన ప్రశ్నకి ఆద్య బదులు ఇవ్వకుండా తల కిందికి దించుకుంటుంది. ఆర్యన్ ఏంటి మీరు? ఇక ఆపండి. వాళ్ళు నిజంగానే భయపడిపోయారు. ఆద్య, నువ్వు కూడా ఏంటి? మీ అన్నయ్య గురించి తెలిసి కూడా రిషిని తీసుకొని లోపలికి పద. పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటుంది హేమ. లేదు హేమ, మీరు వెళ్ళండి. నేను రిషితో కొంచెం మాట్లాడాలి. కానీ అన్నయ్య, రిషికి ఏమి తెలీదు. హేమ, ఆద్యని తీసుకొని లోపలికి వెళ్ళు. మేమిప్పుడే వస్తాము. ఆద్య, వెళ్దాం పద అని హేమ ఆద్యని, చిన్నిని తీసుకొని లోపలికి వెళ్తుంది. లోపల కరుణ, రాజేంద్ర ఇద్దరూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూడగానే చిన్ని, నాని, తాతయ్య అంటూ వాళ్ళ దగ్గరికి పరిగెడుతుంది. చిన్ని, వచ్చేసావా? నీకు పార్టీ నచ్చిందా అని అడుగుతుంది కరుణ. హా నాని, పార్టీ చాలా బాగుంది. అక్కడ బోలెడన్ని డిష్లు కూడా పెట్టారు. కానీ నా చిన్ని పొట్ట చాలా చిన్నది కదా, అందులో కొన్ని మాత్రమే పట్టాయి అని చిన్ని ముద్దుగా అనేసరికి కరుణ, రాజేంద్ర ఇద్దరు నవ్వేస్తారు. తర్వాత చిన్ని రాజేంద్ర దగ్గరికి వెళ్ళిపోతుంది. కరుణ వెళ్ళి ఆద్యతో మాట్లాడుతూ, ఏంటి యువరాణి గారు, తమరికి ఇల్లు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? కనీసం వస్తున్నాను అని ఫోన్ అయినా చేశావా? అయినా ఎందుకు చేస్తావులే అని కరుణ అంటూ ఉండగానే, అబ్బా కరుణ, తను రాగానే మొదలెట్టేశావా? అయినా తను లేకుంటేనేమో ఆద్య ఆద్య అంటూ కలవరిస్తూ కూర్చుంటావు. తను కనిపించగానే ఇలా తిట్టే పని పెట్టుకుంటున్నావు. అయినా తను నాకు ముందే ఫోన్ చేసి చెప్పింది, ఈరోజు వస్తున్నాను అని. నీకు కూడా చెప్పమని చెప్పింది కానీ, నేనే మాటల్లో పడి మర్చిపోయా అని అంటాడు రాజేంద్ర. చూసావా హేమ, మీ మామయ్య గారికి కూతుర్ని ఒక్క మాట అనగానే పౌరుషం ఎలా పొంగుకు వచ్చిందో? హా అత్తయ్య, చూశాను. ఎంతైనా మామయ్య గారి గారాల పట్టి కదా, ఆ మాత్రం పౌరుషం సహజమేలెండి అని నవ్వేస్తుంది హేమ కూడా. ఎప్పుడు కరుణ మాటలకి కౌంటర్ ఇచ్చే ఆద్య ఇప్పుడు మాత్రం కామ్గా మాటికి బయటికి చూస్తూ ఉంది. విషయం అర్థం చేసుకున్న హేమ ఆద్య చెవిలో, ఆద్య, మీ అన్నయ్య రిషిని ఏమనడులే, నువ్వేం కంగారు పడకు. అయినా మీ ఇద్దరి ప్రేమ విషయం మీ అన్నయ్యకి ఎప్పుడో తెలుసు అని చిన్నగా చెబుతుంది. అవునా, ఎలా వదినా అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఆద్య. మీ అన్నయ్య నీకు దూరంగా ఉన్నా ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ తెలుసుకుంటూనే ఉంటాడు ఆద్య. నువ్వు ఫస్ట్ టైం రిషిని ఆ మాల్‌లో కలిసిన విషయం దగ్గర నుండి ఇవాళ అతన్ని ఇంటికి తీసుకువచ్చేంత వరకు అన్నీ తెలుసు. అంతేకాదు, నువ్వు రిషితో ఇంటికి వస్తున్నావని తెలిసి మేము పార్టీని సగంలోనే వదిలేసి వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్‌లో తెలపండి. బాయ్ బాయ్.